మాజీ ముఖ్యమంత్రి ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడే భాషను చూసుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. నిన్నగాక మొన్ననే వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి గురించి 76 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత అవమానకరంగా అతను మాట్లాడుతున్నాడంటే, ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మనల్ని పొందుతున్న వ్యక్తి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే, ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడుతూ ఇంకొక 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ఎగిరిపోతాడట. అంటే అసలు ఏమి ఇది మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అందరి కల్చర్ అంతే. నిన్నగాక మనం చూసాం, కొవ్వూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారో, ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉన్నాను మీకు, ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ, ఇంకా అది ఆ పార్టీ అనేది మునిగిపోయింది.